హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 58 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ చూసుకుంటే ధర్మశాలలో అవబోతుంది. వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే లాస్ట్ మ్యాచ్లో చెప్పినట్టు పిచ్చెక్కిచ్చే విధంగా కండిషన్స్ ఉన్నాయి. చాలా చాలా టాస్ అనేది క్రూషియల్గా మారుతుంది. ప్లేయర్లు అందరికి కూడా టెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్ మంచి రివెంజ్ అయితే తీర్చుకోవాలని అయితే అనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ మీద. సో రివెంజ్ తీర్చుకుంటారా లేదా? అండ్ చూసుకుంటే ప్రతి మ్యాచ్లో గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటాం, పిచ్చే విధంగా బిహేవ్ చేస్తుంది. అండ్ టాస్ ఎంత క్రూషియల్, ప్లేయింగ్ లెవెల్ ఏమైనా చేంజ్ చేస్తుంటాయా, లాస్ట్లో విజయ అవకాశాల గురించి అయితే మాట్లాడుకుంటాం. అండ్ నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మన ప్రెడిక్షన్స్ లాస్ట్ 2.0లో 7 మ్యాచెస్ జరిగితే 7లో 5 మ్యాచెస్ ప్రెడిక్షన్స్ కరెక్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఈ మ్యాచ్ మనం చెప్పినాం, ప్రివ్యూలో చెప్పినాం, ఏదైతే ప్రీవియస్ మ్యాచ్ ఉందో ఆ పిచ్ మీద ఆడితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా మంచిది. లేకపోతే ఒకవేళ ఫ్రెష్ వికెట్ ఇచ్చి అండ్ ఆల్సో వర్షం పడితే చేజింగ్ చేయడం మంచిదని చెప్పిన. అండ్ ఆల్సో పోస్ట్ టాస్లో కూడా ఈ మ్యాచ్ టాస్ తర్వాత ఆర్సీబీ మ్యాచ్ని గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పిన. అదేవిధంగా ఆర్సీబీ అయితే మ్యాచ్ని అయితే గెలిచింది. సో పోస్ట్ టాస్ అయిన తర్వాత 10 minutes లోపు మనకైతే ఈ యూట్యూబ్ ఛానల్లోనే పెడతాను, అప్డేటెడ్ పోస్ట్ టాస్ ప్రివ్యూ అయితే పెడతాను. అప్పటికి మన కండిషన్స్ ఇవన్నీ బెటర్గా తెలిసే అవకాశం ఉంది కాబట్టి పెడతాను. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము, జస్ట్ నాలెడ్జ్గా. అండ్ ఆల్సో క్రికెట్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి, క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తూ. అండ్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్గా మనకు జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ప్రివ్యూ ఏ విధంగా అనిపించింది, లాస్ట్ మ్యాచ్ కూడా ప్రివ్యూ ఏ విధంగా అనిపించింది ఆర్సీబీది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఎంఐ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో టాస్ చాలా చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఏదైతే జరిగిందో పంజాబ్ వర్సెస్ డీసీ, మనకి 10 overs తర్వాత చేజింగ్ తర్వాత, అంటే చేజింగ్లో డ్యూ వచ్చింది, బట్ 10 overs తర్వాత ఏదైతే చేజింగ్లో విపరీతమైన డ్యూ మనకు చూసుకుంటే 54 balls-లో 130 runs చేసిన డీసీ, అది కూడా 2 wickets చేతిలో ఉండగా, అంటే ఇంకా నెక్స్ట్ ఇద్దరు ప్రాపర్ బ్యాటర్లు ఉన్నారు. అక్కడి నుంచి మ్యాచ్ గెలవడం 80కి 4 wickets దగ్గర ఉన్నది డీసీ. ఈ మ్యాచ్ గెలవడం చాలా కష్టం రా అనుకునే సిచ్యువేషన్ నుంచి అత్యద్భుతమైన బ్యాటింగ్ అనేది చేసిందని చెప్పొచ్చు పంజాబ్, అంటే చూసుకుంటే డీసీ. సో డ్యూ ఫ్యాక్టర్ చాలా చాలా ఎక్కువ ఉంది ధర్మశాలలో. మనం చెప్పినట్టు వెదర్ చాలా చాలా ఆడుకునే అవకాశం ఉంది, మనకి రెయిన్ కూడా పడుతుంది. సో టాస్ గెలిచి ఏం చేయాలంటే ఏం క్లారిటీ ఉండదు బ్యాటర్, అంటే పిచ్ చూసుకుంటే మాత్రం మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి సెకండ్ హాఫ్లో ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ వస్తే చేజింగ్ తీసుకునే అవకాశాలు చాలా చాలా ఉన్నాయని చెప్పొచ్చు. బట్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం తప్పేమన్నా అవుతుందంటే కాకపోవచ్చు, బట్ డ్యూ ఫ్యాక్టర్ వస్తుందా లేదా అనేది ఎవరు క్యాలిక్యులేషన్ చేయడం, బట్ డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఇక్కడి నుంచి డైవ్ వేస్తే అంత దూరం వెళ్తున్నాడు ఫీల్డర్లు, అంటే అంత డ్యూ, అసలు బాల్ గ్రిప్ చేయడానికి కానీ కొన్ని క్యాచ్లు కూడా మిస్ అయినాయి స్టార్టింగ్లో. దాని తర్వాత చూసుకుంటే అసలు బాల్ పడి బ్యాట్ మీద మంచి రావడం. అండ్ ఆల్సో ధర్మశాల హై ఆల్టిట్యూడ్ గ్రౌండ్, మనం చెప్పిన లాస్ట్ మ్యాచ్లో క్యాచ్లు మిస్ అయితే. అండ్ ఆల్సో బాల్ చాలా హై వెళ్తుంది, చాలా మీరు చూస్తే ఐఆర్ మిస్ టైం అయినా బాల్ 6లు వెళ్తాయి, అంటే బాల్ అంత స్పీడ్గా క్యారీ అవుతుంది హై ఆల్టిట్యూడ్లో. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్కి టాస్ గెలిచి ఏం చేయాలంటే చేజింగ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిచ్ అయితే మంచి బ్యాటింగ్ పిచ్చే ఉంటుంది, ఎలాంటి డౌట్ లేదు. బ్లాక్ సైల్ ఉన్న ఎలాంటి పిచ్ ఉన్నా సరే మంచి రన్స్ వస్తాయి. 2 teams కూడా 200+ కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో 2 teamsలో ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే ఎంఐ లాస్ట్ మ్యాచ్ చాలా పెద్ద మిస్టేక్ చేసిందని చెప్పొచ్చు. మీరు చూసుకుంటే లెగ్ స్పిన్నర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకున్నారు, రవి శర్మని తీసుకొని. నాకు అర్థం కాదు ఏంటంటే లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్లో మీకు పిచ్ వచ్చేసి అన్ఈవెన్ బౌన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్ తోటి వెళ్ళాలి, బట్ స్పిన్నర్ తోటి వచ్చినారు. అప్పుడు ఏం చేసింది ఆర్సీబీ, లెఫ్ట్ ఆర్మ్ మన కురనాల్ పాండ్యాని ముందు పంపించేసింది. సో ఏమైపోయింది, రఘుని ఉంచి పెట్టడం జరిగింది. అసలు తనకు ఒక్క ఓవర్ కూడా వేయలేదు. లెగ్ స్పిన్నర్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్కి ఏమవుతుంది, బౌలింగ్ వేస్తే 6లు 4లు వెళ్తాయి. సో దానికోసం ఏం చేసినారు, ఆ పిచ్ మీద ఫాస్ట్ బౌలర్కి అనుకూలిస్తుంది కాబట్టి చూసుకుంటే రాజ్బాబుతో వేయించడం, చూసుకుంటే మ్యాచ్ని అక్కడనే ఓడిపోయింది. అశ్విని కుమార్ని మనం తీసుకొస్తే బాగుండేది, బట్ ఈ పిచ్ మీద అసలు ఒక్క ఓవర్ కూడా స్పిన్నర్లతోటి వేయించలేదు లాస్ట్ మ్యాచ్లో. సో ఏం చేస్తారు, ఏమన్నా చహల్ని ఏమన్నా కూర్చోబెట్టి వేరే ఎక్స్ట్రా పేసర్ తోటి వెళ్ళే అవకాశం పంజాబ్ కింగ్స్ ఉంది. అంటే గజన్ఫర్ ఖచ్చితంగా బౌలింగ్ వేస్తాడు, ఎలాంటి డౌట్ లేదు. బట్ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ తోటి వెళ్ళాల్సిన అవసరం ఎంఐకి ఉంది.
ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ చూసుకుంటే వాళ్ళకి అశ్విన్ కుమార్ ఉన్నారు, కావాలంటే కొత్త బౌలర్స్ తోటి వెళ్ళొచ్చు. అశ్విన్ కుమార్ ఈజ్ బెటర్ ఆప్షన్ అయితే నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ చేంజ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ రికెల్టన్ అద్భుతంగా ఆడే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ రికెల్టన్. ఈ విధంగా డ్యూ ఉండడం మనకు చెప్పినాం, డ్యూ ఫ్యాక్టర్ ఉంటే సెకండ్ బ్యాటింగ్లో అడ్వాంటేజ్. ఒకవేళ ఎంఐ టాస్ గెలిచి చేజ్ చేసినప్పుడు డ్యూ వచ్చిందా, ఈ మ్యాచ్ ఎంఐ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. రికిల్టన్ తగులుకుంటాడు బ్యాటింగ్ సర్ఫేస్ మీద, రోహిత్ శర్మ తగులుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో చూసుకుంటే మీకు నమందీర్ కానీ, లేకపోతే కొంచెం నాకు వన్ డౌన్ బ్యాటర్లో సూర్యని కొంచెం లేట్ పంపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సూర్య వన్ డౌన్ వచ్చి తనైతే పర్ఫార్మెన్స్ లేదు తన బ్యాట్ నుంచి. సో సూర్య కొంచెం ఫాస్ట్గా ఆడే అవకాశాలు, ఫాస్ట్గా ఆడాల్సిందే, లేకుంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ మిడిల్ ఆర్డర్లో తిలక్ కానీ, అండ్ లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడిండు విల్ జాక్స్, వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. రొమారియో షెఫర్డ్ అంటున్నారు, రూథర్ఫర్డ్ని కూడా తీసుకురావాలి, ప్రాబ్లం ఏం లేదు. లేకపోతే ఇక బోల్టన్, బుమ్రా, మనకు చూసుకుంటే దీపక్ చహర్లు, వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి, ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్, ప్రాబ్లం లేదు. గజన్ఫర్ రూపంలో వికెట్ టేకర్ కూడా ఉన్నాడు. సో ఇలాంటి చేంజెస్ తోటి వెళ్తారా అని చూసుకోవాలి. అండ్ పంజాబ్ కింగ్స్కి అయితే లాస్ట్ మ్యాచ్ 210 కొట్టినా సరే వీళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయినారు. బౌలింగ్ ఆప్షన్స్ చాలా, అంటే లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ కొంచెం పర్లేదని అనిపించినా సరే మిగతా బౌలర్లు ఎవ్వరు కూడా రన్స్ ఇస్తున్నారు. మీ వికెట్ టేకర్ చహల్ ఈ పిచ్ మీద బౌలింగ్ వేసే అవకాశాలు కూడా లేకపోవడంతో చహల్ని కూడా డ్రాప్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్తో వెళ్ళాలి, ఫర్గూసన్ వెళ్ళాలి, బ్రాట్లెట్ను ఆడిపోయలేదు. సో చాలా చేంజెస్ బౌలింగ్లో చేస్తున్నారు వీళ్ళకి. బట్ చూసినట్టయితే లాస్ట్ మ్యాచ్కి సంబంధించిన సేమ్ ప్లేయింగ్ 11 ఉంటుంది, బట్ చాహల్ కూడా ఆడకపోయే అవకాశాలు చాలా ఇంపాక్ట్ అయితే బౌలింగ్ మీద చేస్తుందని చెప్పొచ్చు. ఈ ఆన్సర్ అయితే తగ్గట్టు బౌలింగ్ అస్సలు వేయడం లేదు. బ్యాటింగ్ వస్తే మాత్రం బ్యాటింగ్ సాలిడ్గానే కనిపిస్తుంది. బట్ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు మంచి స్టార్ట్ వచ్చినాక స్లో డౌన్ అయితే అయినారు, 20 to 30 రన్స్ షార్ట్ చేసినారు. అండ్ చూసుకుంటే కూపర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్సో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మళ్ళీ ఒకసారి కూడా అదే బ్యాటింగ్ చేస్తాడు, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ చెప్పినట్టు టాస్ చాలా కీలకంగా మారబోతుంది. అండ్ షెడ్డే రూపంలో వీళ్ళకి మంచి బ్యాటింగ్ ఉంది, స్టాయినస్ కానీ. శశాంక్ నాకైతే ఫీల్డింగ్లో వీళ్ళు ఫీల్డింగ్ చేసిన మిస్టేక్ ఎవ్వరు చేస్తలేరు. ఫీల్డింగ్ అయితే అత్యంత దారుణమైన ఫీల్డింగ్ ఉంది. మీరు క్యాచ్లు, చిన్న లాలీపాప్ క్యాచ్లు అంటారు, చాలా సింపుల్ క్యాచ్లు కూడా చాలా టఫ్ చేసుకొని డ్రాప్ చేసినారు, మ్యాచ్లు ఓడిపోతున్నారు. ప్రతి ఒక్క టీం బ్యాటింగో బౌలింగో ఫెయిల్ అయితే వీళ్ళు ఫీల్డింగ్ తోటి మొత్తం మ్యాచ్, శశాంక్ ఎప్పుడైతే క్యాచ్లు డ్రాప్ చేసి స్టార్ట్ చేసిండో మ్యాచ్లు అన్నీ ఓడిపోతూ స్టార్ట్ చేసిన తన్ని పక్క కూర్చోబెట్టడం. తర్వాత ఏ ఫీల్డర్ కూడా కాన్ఫిడెన్స్ లేదు, క్యాచ్లు పెట్టడం వల్ల కాన్ఫిడెన్స్ రావట్లేదు. సో పంజాబ్కి అయితే చాలా కష్టంగానే మ్యాచ్లోకి దిగబోతున్నారు. అండ్ ఆల్సో పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా పంజాబ్ మీద చాలా ప్రెషర్ ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా ఆర్సీబీతో, నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉంది. ఇక్కడ ఒక మ్యాచ్ ఓడిపోయినారు, నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ ఆర్సీబీతో టఫ్ మ్యాచ్. అండ్ ఆల్సో ఎల్ఎస్జీ తోటి అవే గేమ్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎల్ఎస్జీకి అయితే, అంటే పంజాబ్ కింగ్స్కి అయితే ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ చాలా ప్రెషర్లో కూడా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి వాళ్ళు ఎలిమినేషన్ అయిపోయినారు చాలా ఫ్రీడమ్ తోటి. చాలా ఏంటంటే ఇంకా నీకు లిమిట్సే లేవన్నట్టు ముంబై ఇండియన్స్ ఆడుతుంది. కాబట్టి ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా దిగబోతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి పోరాడి ఓడిపోయేది ఏం లేదు, అలా పోయేది ఏం లేదు. కాబట్టి ఇంకా ఫ్రీగా ఆడతారు, ఏ టాక్టిక్ అంటే ఆ టాక్టిక్ యూజ్ చేస్తారు. మంచి బౌలింగ్ అటాక్, బ్యాటింగ్ అటాక్, రికిల్టన్ అసలు దారుణమైన బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రెషర్లో పంజాబ్ కింగ్స్ వస్తుంది. నాకైతే 51% ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనిపిస్తుంది. 49 చెప్పినట్టు పంజాబ్ కింగ్స్. టాస్ చాలా క్రూషియల్గా మారుతుంది. అండ్ మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఈ మ్యాచ్కి టాస్ గెలిచి చాలా టఫ్ మ్యాచ్ అని చెప్పవచ్చు ప్రిడిక్షన్ చేయడం. ఎందుకంటే వెదర్, వర్షం పడుతుంది, డ్యూ వస్తుంది, డ్యూ రావట్లేదు, చాలా కండిషన్స్ ధర్మశాలలో అర్థం కావట్లేదు. కాబట్టి టాస్ గెలిచి చేజింగ్ చేయడమే కొంచెం బెటర్ అనేది సిచ్యువేషన్ అనిపిస్తుంది. కాబట్టి చేజింగ్ చేసిన టీంకే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ రికార్డు చూస్తే మాత్రం లాస్ట్ మ్యాచ్ మినహాయించి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా చాలా రన్స్ వచ్చినాయి. ఆ రన్స్ని కొట్టలేకపోయినారు. బట్ డ్యూ ఫ్యాక్టర్ వస్తుందా రాదా మన చేతిలో కూడా లేదు. ఎందుకంటే ధర్మశాలలో డ్యూ క్యాలిక్యులేషన్ కూడా మనది ప్రాపర్గా రాలేదు. ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్లో, ఈ సీజన్ ఐపీఎల్లో డ్యూ మనం రాంగ్గా గెస్ చేసినాం లాస్ట్ మ్యాచ్లోనే. ఈ మ్యాచ్లో డ్యూ వస్తుందా కూడా క్యాలిక్యులేషన్స్. బట్ హిమాలయాలు అంటే అంత హైలో ఉంది కాబట్టి డ్యూ సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. డ్యూ ఒకవేళ ఫస్టే వచ్చిందా మళ్ళీ ఒక 250-240 రన్స్ చూసే అవకాశం ఉంది.
చూసుకుంటే మాత్రం ఎంఐ ఫేవరెట్గా కనిపిస్తుంది. బట్ చెప్పినట్టు ఏ టీం అయినా గెలవచ్చు ఈ మ్యాచ్లో. బట్ టాస్ గెలిచి చేజింగ్ చేయడమే బెటర్ అనే ఆప్షన్ అయితే నాకైతే అనిపిస్తుంది. సో నాకైతే చేజింగ్ చేసే టీంకే విజయ అవకాశాలు ఎక్కువ అనిపిస్తున్నాయి. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో అండ్ లాస్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్స్ ఏ విధంగా అనిపించినాయి మళ్ళొకసారి చెప్తాం. మన ప్రిడిక్షన్ ఇచ్చేది కానీ అన్నీ కానీ పోస్ట్ టాస్ అనాలిసిస్ కానీ జస్ట్ క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తూ నేనైతే చేజింగ్ చేసే టీంకే విజయ అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. మీకే టీం గెలుస్తుంది అనుకుంటా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆల్సో వీడియోని ఇక్కడ వరకు చూసి అంత ఇంత నచ్చినట్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.